హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను. మనము ఇప్పుడు 11th డేలో జనకపూర్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనం సీతమ్మ వారి పెళ్ళి చూసాము, అలాగే లోకల్ టెంపుల్స్ చూసాము. అలాగే ఇప్పుడు మనము వచ్చేసి సీత అమ్మవారికి మన జనక మహారాజు గారు కట్టించిన ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం చూస్తూ ఉన్నాం కదా. ఎంట్రన్స్ అయితే ఇలాగా ఉంది, చాలా అద్భుతంగా ఎంట్రన్స్ అయితే ఉంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ప్యాలెస్ మనకు కళ్ళకు కనిపించేస్తుంది. ఎంత పెద్ద ప్యాలెస్ కదా, చాలా బాగుంది. ముందర కూడా ఎంత స్పేషియస్గా ఉందంటే అంత స్పేషియస్గా ఉందన్నమాట. భవనం కూడా దాదాపు ఈ భవనం వచ్చేసి 10 acresలో కట్టించారంట మన జనక మహారాజు గారు సీతమ్మ వారి కోసము. చూడండి, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ ప్యాలెస్ వచ్చేసి. ఈ ప్యాలెస్ మొత్తం మనకు మార్బల్స్తో కట్టించారనమాట. మొత్తం A to Z కింద ఫ్లోరింగ్తో సహా మనకు మార్బల్స్తోనే ఈ బిల్డింగ్ మహల్ అయితే మొత్తం కనిపిస్తుంది. దాని మీద ఉన్న పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా పెయింటింగ్స్ చేయబడ్డాయి అన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. టోటల్లీ ఫుల్ వ్యూ అన్నమాట. మహల్ మొత్తం టోటల్ వ్యూ. ఇది ఎంట్రన్స్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. మనము ఎన్నో జన్మల పుణ్యఫలం అనుకోవచ్చు. ఇంకా ఇప్పటికి కూడా మనము ఆమె పెరిగిన ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం, సీతమ్మ వారు పెరిగిన ప్రదేశాన్ని. కానీ వీళ్ళు ఈ భవనాన్ని బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కానీ ఏమీ కాకోకుండా దీన్ని బాగా చూసుకుంటూ ఉన్నారనమాట. మనకు చూడండి, లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. లోపలికి వెళ్ళే ముందర కూడా ఆ పెయింటింగ్స్ చూడండి, చాలా ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఈ పెయింటింగ్స్కి ఒక పేరు కూడా ఉంది. ఈ పెయింటింగ్స్ ఇటువైపు చాలా ఫేమస్ అన్నమాట. చూడండి, ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. మనకు ఎంటర్ అయ్యే ముందరే పైన గణపతిని కూడా పెట్టారనమాట. చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే చాలా శుభంగా జరగాలి, చూసుకొని అందరు వెళ్ళాలి, ఈ ప్యాలెస్ ఎప్పటికీ ఆనందంగా ఉండాలనేసి కూడా గణపతి గారిని మొక్కుందాము. మనకు ఎదురుగా వెళ్ళంగానే కనిపించేది అక్కడే మన అమ్మవారు అయ్యవారి యొక్క విగ్రహాలను పెట్టి అక్కడ పూజిస్తూ ఉన్నారనమాట. చూడండి ఎంత, అసలు ఫ్లోర్ కూడా ఈవెన్ మార్బల్ టైల్స్ అన్నమాట. అసలుకి చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్. మీరు మిస్ అవ్వకండి. నేపాల్ వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ ప్యాలెస్ని ఒక్కసారైనా మనము చూసి రావాల్సిందే అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మనము ఒకసారి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని ఆ తర్వాత చుట్టూ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాము. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ జై సీతారాం జై సీతారాం అని అంటున్నారు. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. లోపల కూడా చూడండి. ఇక్కడైతే యాక్చువల్గా ఫొటోస్ ఏవి తీయద్దన్నారు, కానీ బట్ నేను లాంగ్ జూమ్ చేసేసి మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, అందరూ ఉన్నారనమాట. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారనమాట. సీతమ్మ వారు అందరూ చూడండి. ఇటు మనం అటు పైకి వెళ్ళి కూడా చూడొచ్చు, కానీ బట్ ఇప్పుడు ఎవరిని పంపించట్లేదు. ఇదంతా దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకున్న తర్వాత నేను ఇంక మొత్తం టోటల్లీగా ఒక రౌండ్ వేస్తూ ఉన్నాను అనమాట. ఎలా ఉంది ప్యాలెస్ అనేసి. చాలా బాగుందండి. ఎంత స్పేషియస్గా ఉందంటే ప్యాలెస్ అంత స్పేషియస్గా ఉందన్నమాట. నేను మొత్తం మహల్ని ఒకసారి లుక్ వేద్దామని వెళ్తే ఒక సైడ్గా మ్యూజియం అని కనిపించింది అనమాట. ఎంత టికెట్ అంటే 20 రూపీస్ అన్నారు. అక్కడ ఏమేమి రాశారంటే చిన్నప్పుడు అంటే సీతమ్మ వారు ఎక్కడ ఎలా దొరికింది అవన్నీ ఆర్ట్ గ్యాలరీ ఉందంట. ఓకే అని నేను టికెట్ తీసుకొని పైకి వచ్చేసాను. మరి మనం పైన ఎలా ఉంది ఆ ఆర్ట్ గ్యాలరీ అవన్నీ మనం ఇప్పుడు చూసేద్దాము.
ఆర్ట్ గ్యాలరీ మొత్తం చూసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అటువైపు వెళ్ళి చూడొచ్చు కదా అనుకుంటే ఇక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఎందుకంటే మొత్తం చూపిస్తే పాడు చేస్తారనో ఏమో తెలియదు కానీ క్లోజ్ అయితే చేశారు. మరి అలాగే కింద కూడా ఉందన్నమాట ఒకటి. అవి ఏమంటే కనుక సీతమ్మ వారు చిన్నప్పుడు ధరించిన వస్త్రాలు, నగలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒకసారి మనము లుక్ వేసేద్దాం. ఇక మనం సీతమ్మ వారి వస్త్రాలు అవన్నీ అంటే వీళ్ళకు అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట. ఇక్కడ అన్ని మార్క్స్ ఇచ్చారనమాట ఎలా వెళ్ళాలి అనేది కూడా. కిందికి వెళ్తే మొత్తం కింద అండర్ గ్రౌండ్లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అమ్మవారు అప్పట్లో చిన్నప్పట్లో వేసుకున్న కిరీటాలు కానీ అవన్నీ మొత్తం టోటల్లీ ఉన్నాయన్నమాట. ఒకసారి లుక్ వేద్దాము. చూసేసి బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని చిన్న చిన్న ఉపాలయాలు కనిపించాయి అన్నమాట. వెళ్ళి నేను దర్శనం కూడా చేసుకున్నాను. ఇక్కడ ఎప్పుడు నిరంతరం రామభజన జరుగుతూనే ఉంటుందన్నమాట. రామ్ 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 అనుకుంటూనే భజనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఉపాలయాల్లో వచ్చేసేసి సాలగ్రామాలను కూడా పెట్టి ఎప్పటి నుంచో ఇక్కడ పెట్టి పూజ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓకే, మరి అలాగే నేపాల్కి వెళ్తే మాత్రం తప్పకుండా మన జనక మహారాజు కట్టించిన సీతమ్మ వారికి కట్టించిన ఈ ప్యాలెస్ని కంపల్సరీగా చూసి రండి, మిస్ అవ్వకండి. ఓకేనా మరి. బయటకు వచ్చేసాను. లోపల కూడా వ్యూ మొత్తం ఒకసారి ఇలా తీసుకున్నాను అనమాట, నేను ఉండి వచ్చాను అనేసి. అలాగే ఇక్కడ మనము ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒక చోట రామ్కి అవన్నీ పేరు ఉంది కదా హిందీలో, అక్కడ ఇంకొకటి ఉంది అనమాట, ఒక పర్ణశాల లాగా ఉంది. అక్కడ మొత్తము చాలా బాగుందని అందరూ అనుకుంటూ వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను అనమాట. ఇక్కడైతే టోటల్గా ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న మందిరాలు, ఈ పెద్ద మందిరం చుట్టూ 4 ఉంటాయి అన్నమాట. అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భర్త శత్రుఘ్నుడు వాళ్ళ నలుగురు యొక్క భార్యలతో ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసేసి లోపలికి వెళ్తే ఇక్కడ రాముల వారి విగ్రహాలు అవన్నీ అంటే ఋషులు ఇలాంటివన్నీ ఐడియల్స్ పెట్టి ఇక్కడ వీళ్ళు పూజ చేస్తూ ఉన్నారనమాట. చూడండి.
మేమైతే ఇంక ఇప్పుడు జనగమహల్ నుంచి ఇంకొక చోటుకి వచ్చామన్నమాట. ఇది లాస్ట్ పాయింట్ అనమాట. వచ్చేసేసి మనకు ఇక్కడ గంగా హారతి మనకు కాశీలో ఎలా ఇస్తారో ప్రతిరోజు ఇక్కడ కూడా మనకు జనకపూర్లో కూడా ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. రోజు గంగా హారతి ఈవినింగ్ టైమ్స్లో 6 గంటలకు ఇస్తారనమాట. ఆ వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ కూడా మీరు మిస్ అవ్వకండి. ఓకేనా? మరి ఇంకా ఫర్దర్గా మేము మళ్ళీ జర్నీ ఉంది కాబట్టి మాకు ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఈ పాయింట్ మొత్తం చూసేసుకొని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా బాగుంది కదా మన సీతమ్మ వారి ప్యాలెస్. మీరు జనకపూర్కి వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి. ఓకే, మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మరి బాయ్.